సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తి తీసుకురమ్మంటారా, కొబ్బరి బొండలు కత్తి తీసుకురమ్మంటారని చెప్పేసి ఇదే గోల అయిపోయింది. మీరు గమ్ముకొనండి రయ్యా, లేనిపోని గోల. అసలే 2014లో తండ్రి సేవ, 2019లో బాబాయ్ సేవల లాగా ఇప్పుడు ఎవరి శవం దొరికిద్దని ఈగరగా వెయిట్ చేస్తున్నారు. పెన్షన్లు ఆపించేసి అవ్వాతాతల శవాలతోటి చేయాలని ట్రై చేశారు. రాజకీయం వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అసలే చేతబడి చేసేవాడికి నల్లకోడి ఎదిరెళ్ళినట్టుగా భలే ఎదిరెళ్ళాడు. ఇప్పుడు వేసేసి మన ఖాతాలు వేస్తారు లేనిపోని గోల. బాబాయ్ బాత్రూంలో గొడ్డలు తీసుకొచ్చి వేసేసి ఇదే కొబ్బరికాయలు కత్తితో జనసేనలో వేసేసారని వేసేసి చెప్పొచ్చు. 2019లో మర్డర్ టీడీపీ ఖాతాలకు పోయింది, ఇప్పుడు మర్డర్ మళ్ళీ మన ఖాతాలోకి వచ్చి పడుద్ది లేనిపోని గోల. మనకెందుకు ఇట్లాంటి కోవట్లంతా పార్టీలోంచి ఇంకా పోవాలి, ఇంకా ఎవరన్నా ఉంటే పార్టీ ప్రక్షాళన అవ్వాలి. 2024 తర్వాత అయినా సరే మన పార్టీ బాగా మంచి వాళ్ళతో డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇట్లాంటి వాళ్ళంతా పోయినందుకు సంతోషపడండి. దీని గురించి ఇంకా డిస్కషన్స్, తలనొప్పులు అన్నెసరిగా ఊరికి ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తి తెమ్మంటావు, కొబ్బరి బొండలు కొట్టి ఆ కత్తి మనం దాకర్లా ఆడెళ్ళిందే ఆ కత్తుల మధ్యలోకి ఏదో కత్తి వేసేసిద్ది, మన అకౌంట్లో వేసేస్తారు. లేనిపోని జాతర మనకు అవసరమా చెప్పండి? ప్రశాంతంగా పార్టీకి వర్క్ చేద్దాం.